రాయచోటిలో ₹1 నిధులతో నిర్మించబోతున్న శ్రీ దేవకి యశోద కృష్ణ ఆలయం నిర్మాణానికి మంత్రులు కొలుసు పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేశారు. సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని మతాల అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తోందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారిందని చెప్పారు. అలాగే అటవీ శాఖ డైరెక్టర్ శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని వేదికపైకి పెద్దవ గారిని, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారిని వేదికపైకి కావాల్సిందిగా परिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि. हरे राम 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 हरे हरे. निर्या अबला पुष्पाजाश्च पुष्पणीः बृहस्पति प्रसूतासानो मुञ्चन्त्वगुं हसः. आदिन्याफलनिर्या अबला पुष्पाजाश्च पुष्पणीः बृहस्पति प्रसूतासानो मुञ्चन्त्वगुं. नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणयाय जगद्धाय कृष्णाय रक्षा. नीराजनं दर्शयामि रक्षां धारयामि. आयुष्येवेन्द्रिये रोजनो रोजमान शोभन शोभमान कल्याणः बभुव. संकीर्तनागा सुभद्रनराणां सुमङ्गल्यं सततं दीर्घमायुः. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొలుసు పార్థసారథి యాదవ్ గారిని మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సత్కారం చేస్తున్నారు. మన కొలుసు పార్థసారథి యాదవ్ గారికి మరి ప్రభుత్వానికి అన్ని మతాల అభిప్రాయాల్ని, మనోభావాల్ని గౌరవించడం లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కానీ దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వతహాగా వచ్చిన విధ్వంసకర ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అన్ని విషయాల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారారు. ఎవరన్నా పెట్టుబడి పెడతానికి వస్తే మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరించే స్థాయికి వెళ్ళారు. అదేవిధంగా చట్టపరంగా, రాజ్యాంగపరంగా కోర్టుల నిర్ణయం ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి క్రిస్టియన్ సంఘాలను రెచ్చగొట్టి, ఇప్పుడు ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకంగానో లేకపోతే కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగానో లేకపోతే వారి వ్యతిరేకంగా చేస్తే అది వేరు. కానీ రాజ్యాంగాన్ని లేకపోతే కోర్టుల జడ్జిమెంట్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటే దాని మీద క్రిస్టియన్ సంఘాలను రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి నేను భావిస్తున్నానని చెప్పేసి, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పారిశ్రామికంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసి ప్రజలకు మేలు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మరి పిల్లల భవిష్యత్తు లక్ష్యంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను.